శ్రీ గురుభ్యో నమ. పరాభవనామ సంవత్సరం కేతు అధీనంలో ఉంది కాబట్టి ఇంకా కేతు ఇచ్చేటటువంటి ఫలితాలను ఒకసారి మరలా చూద్దాం. మీ శ్రీ జ్యోతిష రత్నావళి డాక్టర్ ర్యాలి శ్రీనివాస్. కేతుగ్రహం ఇచ్చేటటువంటి ఫలితాల్లో ఊపిరితిత్తుల నైపుణ్యం కలిగినటువంటి వైద్య శాస్త్రం అభివృద్ధి, అలాగే పక్షులకు సంబంధించినటువంటి అలాగే వీధి కుక్కలు కానీ ఇతరత్ర వంటి వాటిపై నిషేధాలు, ఇలాంటివన్నిటికీ కూడా ఆ మహానుభావుడే కారకుడు. అలాగే మూఢభక్తి ఒకటి ఉంటుంది. దైవాన్ని నమ్మడంలో అపోహలు ఏర్పడతాయి. దైవాన్ని ఎంచుకోవడము అనేటువంటిది ప్రధానంగా అనగా మత కల్లోలాలను సృష్టించేటటువంటి లక్షణాలు కూడా ఈయనకే ఉన్నాయి. అలాగే దేవ బ్రాహ్మణ వేద వచన దైవ సంబంధ కార్యకలాపాల నిర్వహణ, వీటన్నిటి మీద కేతుగ్రహం యొక్క ఆధిపత్యము అధికముగా ఉంటుంది. అలాగే రెండవ కోణంలో మోసపూరిత వ్యక్తులకు సహాయం చేయుట, అంటే మన మీద కక్ష కట్టినటువంటి దేశాలకు మన దేశము సహకరించడం అనేటువంటిది కూడా పరాభవనామ సంవత్సరంలో కలుగుతుంది. అంటే మోసపూరితమైనటువంటి వ్యక్తులకు సహాయం చేయడం అనేటువంటిది సమంజసమైన అని ఇతర దేశాలు మన మీద కక్ష కట్టేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే చంచలమైనటువంటి స్వభావం, ఏ విషయం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టకపోవడం కూడా కేతుగ్రహం యొక్క లక్షణమే. అంటే మార్చుకునేటటువంటి స్వభావం అన్నమాట. నిన్న మాట్లాడిన మాట నేడు చెల్లదు, నిన్న అయిపోయింది నేడు మళ్ళీ కొత్తగా అనేటువంటి విషయాలను కూడా కేతువే అధీనం. అలాగే పరాభవనామ సంవత్సరంలో కేతువు ఆధిపత్యము చేత రాజకీయంగా స్త్రీలు ఉన్నతమైన స్థితిలో ఉండటము, స్త్రీ ప్రాధాన్యత పెరగడం, కొత్తగా స్త్రీలు రాజకీయాల్లోకి ప్రవేశించడం, వాళ్ళ మీద ప్రజల యొక్క సానుభూతి అధికముగా ఉండడం, ఇవన్నీ కనబడేటటువంటి రోజులు. మహిళలు ఉన్నతమైనటువంటి స్థానములో క్రీడలు కానీ, రోబోటిక్ టెక్నాలజీలో కానీ, అలాగే దేశ విదేశీ వ్యవహారాలలో కానీ స్త్రీల ఆధిపత్యము కూడా పెరగబోతోంది. ఇవన్నీ కూడా మనకి కేతువిస్తాడు. అలాగే పక్షి జాతికి సంబంధించి రంగురంగుల పక్షి జాతుల ఉత్పత్తి, ఎక్కువగా జాతీయ పక్షికి సంబంధించినటువంటి విశేషాంశాలు, ఈ పక్షులకు సంబంధించినటువంటి ఎగుమతులు దిగుమతులు వంటి విషయాలు కానీ, పక్షులను వేటాడేటటువంటి విషయాలలో కానీ అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా తలెత్తేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పుణ్యతీర్థాలు, పుణ్యక్షేత్రాలు, వాటి పరిరక్షణకు ఎక్కువ అవకాశము కేతువే ఇస్తాడు.